ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్త బంద్లో భాగంగా భద్రాచలం పట్టణంలో సంపూర్ణమైనటువంటి బంద్ జరుగుతూ ఉంది. ఈ బంద్కు సహకరిస్తున్నటువంటి ఆర్టీసీ, అట్లాగనే హోటల్స్, వ్యాపార వర్గాలు, మొత్తం ప్రజానీకానికి సిపిఎం, అట్లాగనే ఇతర మొత్తం పార్టీలు, ప్రజా సంఘాలు, తెలుగుదేశం, ప్రజాపంద, అట్లాగనే కాంగ్రెస్, సిపిఐ పార్టీలు, అన్ని రకాల పార్టీలు ఈరోజు బీజేపీయేతర అన్ని పక్షాలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి. ఈ బంద్కు సహకరిస్తున్నటువంటి ప్రజానీకానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ బంద్ యొక్క ప్రధాన ఉద్దేశం ఇప్పటికే ప్రజలకు, కార్మిక వర్గానికి, అట్లాగనే కర్షకులకు, అన్ని తరగతుల ప్రజానీకానికి వివరించడం జరిగింది. ఈ దేశంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ విధానాలను ప్రోత్సహిస్తూ సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్ శక్తులకు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను దోచిపెట్టడానికి నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా 48 కార్మిక చట్టాలుగా ఉంటే 4 కార్మిక కోడ్లుగా తీసుకొచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసేటటువంటి పని కనపడతా ఉంది. సమ్మె హక్కు లేకుండా, వేతనాల గురించి మాట్లాడుకోకుండా అన్ని రకాలుగా నిర్బంధాలు ప్రయోగిస్తూ ప్రశ్నించిన వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ బీజేపీ అందిస్తుంది. ఇవాళ భద్రాచలంలో వ్యాపార వర్గాలు, అలాగే హోటల్స్ అందరూ కూడా సహకరించారు. ఆర్టీసీ వాళ్ళు కూడా సహకరించారు. వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవాళ కార్మిక చట్టాలని రద్దు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం చూస్తుంది. రైతులకు ఇచ్చినటువంటి 3 చట్టాలని అమలు చేస్తానని చెప్పేసి దాన్ని కూడా కాలు రాసేసింది. మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ భారత్ బంద్ జరుగుతుంది. ఇవాళ ఢిల్లీలో జరిగేటటువంటి రైతులు మా చట్టాలని రద్దు చేస్తారని చెప్పేసి అనేసి ఇవాళ మళ్ళీ దాన్ని వెనక తీసుకున్నావు, ఇంత మటుకు అమలు చేయలేదు, అవి అమలు చేసే వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి రైతులు రోడ్డు మీదకు వచ్చారు. వాళ్ళకు కూడా ఈ పార్టీలన్నీ కూడా, ప్రజా సంఘాలు, పార్టీలు అందరూ కూడా మద్దతు తెలియజేస్తూ మేము కూడా రేపు భవిష్యత్తులో వాళ్ళకి మద్దతుగా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అందరం కూడా వాళ్ళకి మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ బంద్ని విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. సంఘాలు మరి దాదాపుగా 2 నెలల నుంచి కార్యాచరణ చేసి మరి ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుంది. మరి ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక మరియు కర్షక, రైతు వ్యతిరేక విధానాల్ని ఖండిస్తూ ఈ బంద్ చేయడం జరుగుతుంది. మనం చూసాం, బీజేపీ రెండోసారి గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేసి గవర్నమెంట్ సంస్థలనే మనకు తెలియకుండా ఒక్కొక్కటి మన అంబానీ, అదానికి అమ్మేయటం, లాస్ట్కి మరి సెంట్రల్ రైల్వేని కూడా ప్రైవేటీకరణ చేసే విధంగా కొంతవరకు చేయడం కూడా జరిగింది. మరి కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా చట్టాలన్నీ తీసేస్తే రేపొద్దున కార్మికులు అడగడానికి కూడా ఏముండదు. మరి అన్ని చట్టాలు తీసేసి ఒక 4 కోట్లుగా పెట్టే వాళ్ళ ఇష్టం. మరి ఎన్నో ప్రాణత్యాగాలతో ఈ 8 గంటల పని తినం కూడా పోయే పరిస్థితి ఈ బీజేపీ చేస్తుంది. ఈ రోజున కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసిస్తూ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు అందరూ కూడా కలిసి ఇవాళ భారత్ బంద్ని చేస్తూ ఉన్నాయి. దానికి కారణం కేంద్రంలో పెత్తనం చేస్తున్నటువంటి ప్రభుత్వం బీజేపీ. ఈరోజు భద్రాచల పట్టణంలో ఏదైతే ఇండియా కూటమి పిలుపు మేరకు భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మిక రంగాన్ని పూర్తిగా విస్మరించి కార్మిక చట్టాలను కొంగలోకి తొక్కుతూ, అదేవిధంగా బీజేపీ పార్టీ 10 ఏళ్ల పాలనలో ప్రజల్ని పూర్తిగా విస్మరిస్తూ ఒకవైపు వ్యవసాయదారులని, వ్యవసాయ కూలీలని, కార్మిక చట్టాలని పూర్తిగా ఈరోజు వాళ్ళు కార్మిక హక్కుల్నే కాలరాస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా, బీజేపీ మినహా అందరూ కూడా ఈ కార్మిక చట్టాలు వాళ్ళకి పకడ్బందీగా అమలవ్వాలని, కార్మికుల హక్కులు పూర్తిగా ఉండాలని చెప్పి ఈ రోజున అన్ని పార్టీలు కూడా ఈ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా భద్రాచల పట్టణంలో ఉన్న
అన్ని వర్గాలు, వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని వర్గాలు కూడా ఈ బంద్కు సహకరించినందుకు మేము సంపూర్ణంగా వాళ్ళకి మద్దతు తెలుపుతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.